చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మీటింగ్కి ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్? మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి. మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన. ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళన్ని వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక అధికారికి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లేదా ఇది? పోనంటూనే మీటింగ్ పోతాడు. నువ్వేమని రాసినావు? మేము మీటింగ్ రామ్. నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అప్రైజల్ ఆపితేనే మీటింగ్కి వస్తాను. మరి ఎందుకు పోతున్నావు? ఆపినరా? ఆపితే కాగితం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలే అన్నాడు. టెండర్ ఆపుడు ఎక్కడిది? టెండర్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది, ఆ టెండర్ అవార్డు అయిపోయింది, కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు. మరి ఎందుకు పోతున్నావు మీటింగ్కు? మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకొని రానిక? అంటే ఈరోజు తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పే కుట్ర జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి మీద 400 టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చినాం. 10 డిపిఆర్లు పంపినాం. గోదావరి మీద 10 డిపిఆర్లు ఢిల్లీకి పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 400 టీఎంసీల నీళ్ల హక్కులను సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అరే నువ్వు 2 నెలలు అయింది, ఒక్క డిపిఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదు. మేము 10 పంపి 7 తెచ్చినాం. ఇంకో 1-2 ప్రాజెక్టులు వార్దా కానీ కాళేశ్వరం సెకండ్ టీఎంసీ కానీ అవి సగం అనుమతులు వస్తే మిగతా అనుమతులు తేవాల్సిన తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు వాపసు తెచ్చుకున్నది. అబ్బా ఏం గొప్ప రేవంత్ రెడ్డి నువ్వు. ఒక్క చుక్క నీళ్లు అనుమతి తెచ్చింది లేదు, ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు. బీఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపసు వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. 10 డిపిఆర్లు పంపి 7 డిపిఆర్లకు 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం.
ఇంకా 3 డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే, వార్ధా కావచ్చు, 30 టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు, అవి వాపస్ తెచ్చినావు నీ 2 నెలల్లో. అంటే అవి వాపస్ తెచ్చుకుంటావు, నల్లమల్ల సార్కు జెండా ఊపుతావా? ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా? మేం చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్కు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ హక్కులు ముఖ్యం, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం. నీకు సోయి లేదేమో కానీ మాకు తెలంగాణ సోయి ఉన్నది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం, ప్రశ్నిస్తాం. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి, మేం చూస్తూ ఊరుకోము. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు బైకాట్ చేయమంటున్నాం? నువ్వే రాసిన ఉత్తరం. కేంద్రం హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూనే మీటింగ్కి వస్తాను. కేంద్రం నీకు హామీ ఇస్తే బయటపెట్టు, ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూ నీకు ఉత్తరం రాస్తే దాన్ని బయటపెట్టు. ఆ రెండూ జరగకుండా నువ్వు డూడు బస్వన్నలాగా తల ఊపడానికో, దొంగ చేతికి తాళపు చేయిలిచ్చి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన ఆదిత్యనాథ్ దాస్ను ఇవాళ నువ్వు ఢిల్లీకి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే. ఈ మీటింగ్ను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు మీటింగ్ బాయ్కాట్ చేయకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ మరొక పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది. ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2,20,00,000 ఎకరాల మాగానిగా తెలంగాణను 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం వల్ల, మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17,08,230 ఎకరాల స్థిరీకరణ జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 15,00,000 ఎకరాల స్థిరీకరణ జరిగింది. రెండు కలుపుకుంటే ఇవాళ దాదాపు 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా. అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది. సోయి తెచ్చుకోండి. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో, ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో, తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో